ఈ రోజు అబ్బాయిలు ఫాలో అవ్వాల్సిన కొన్ని నేచురల్ బ్యూటీ టిప్స్ గురించి తెలుసుకుందాం. మగవాళ్ళ చర్మం కాస్త గరుగ్గా ఉంటుంది. అబ్బాయిలు సాధారణంగా చర్మ సంరక్షణపై పెద్దగా శ్రద్ధ తీసుకోరు. అలాగే బ్యూటీ టిప్స్ అంటే అమ్మాయిలు మాత్రమే ఫాలో అవుతారని భావిస్తారు. అబ్బాయిలు సెలూన్లో చేయించుకునే ఫేషియల్స్, క్రీమ్, ఫేస్ ప్యాక్స్ అంత ఎఫెక్టివ్ ఫలితాలను ఇవ్వవు. కాబట్టి కొన్ని టిప్స్ ఫాలో అవడం వల్ల అబ్బాయిల చర్మం స్మూత్గా, అట్రాక్టివ్గా మారుతుంది. మరి అబ్బాయిలు స్మార్ట్గా కనిపించడానికి ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలో ఇప్పుడు చూద్దాం. అయితే వాటి గురించి తెలుసుకునే ముందు మా హెల్త్ సైన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మగవాళ్ళు ఎక్కువగా యూవీ కిరణాలకు ఎక్స్పోజ్ అవుతూ ఉంటారు. దీనివల్ల చర్మం త్వరగా ముడతలు పడుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతిరోజు సన్ స్క్రీన్ ఉపయోగించడం వల్ల చర్మం క్లియర్గా, సూర్యరశ్మి వలన చర్మానికి ఎలాంటి హాని కలగకుండా ఉంటుంది. మగవాళ్ళ చర్మం ఆడవాళ్ళ చర్మం కంటే 15% ఎక్కువ ఆయిలీగా ఉంటుంది. కాబట్టి అబ్బాయిలు లైట్ మాయిశ్చరైజర్ని చర్మానికి అప్లై చేసి మీ చర్మ తత్వాన్ని బట్టి సరైన మాయిశ్చరైజర్ ఎంచుకొని రోజుకి 2 సార్లు అప్లై చేయాలి. అమ్మాయిల చర్మం స్మూత్గా ఉంటుంది. దీనికి వాళ్ళు ఉపయోగించే ఫేస్ ప్యాక్లే కారణం. ఫేస్ ప్యాక్ చర్మంలో పేరుకున్న మలినాను తొలగిస్తాయి, డెడ్ స్కిన్ సెల్స్ని తొలగిస్తాయి, కొత్త కణాల ఉత్పత్తికి సహాయపడతాయి. దీనివల్ల చర్మం హెల్తీగా ఉంటుంది. అయితే అబ్బాయిల ముఖాన్ని కాంతివంతంగా మార్చే ఫేస్ ప్యాక్ గురించి తెలుసుకుందాం. 2 చార్కోల్ క్యాప్సూల్స్ తీసుకొని వాటిని రోజ్ వాటర్లో కలిపి పేస్ట్ చేసుకోవాలి. దీన్ని ముఖానికి, మెడకు పట్టించాలి. 15 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తే చర్మం స్మూత్గా, హెల్తీగా తయారవుతుంది. అబ్బాయిల గడ్డం విషయంలో కూడా చాలా జాగ్రత్తలు వహించాలి. షాంపూ, కండిషనర్ను గడ్డంకి వారానికి 2 సార్లు ఉపయోగించడం మంచిది. ఇది మీ గడ్డాన్ని స్మూత్గా ఉంచుతుంది, దురద లేకుండా కాపాడుతుంది. అబ్బాయిలు హెయిర్కి ఉపయోగించే జెల్స్లో ఆల్కహాల్ ఉంటుంది. ఇది జుట్టు న్యాచురల్ ఆయిల్స్ని కోల్పోయేలా చేస్తుంది. జుట్టు డ్రైగా, డ్యామేజ్ అవడానికి కారణమవుతుంది. కాబట్టి అలాంటి జెల్స్ కంటే కొబ్బరి నూనె ఉపయోగించడం మంచిది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.